అరే! రీసెంట్‌గా ఒక కామెంట్ చూసాననమాట. ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టాడు. ఏం పెట్టాడు అంటే, "నీకు ఒక డే, 1 డేలో ఎంసెట్‌ని క్రాక్ చేసేయాలి సార్" అన్నాడు. 1 డేలో ఎంసెట్‌ని క్రాక్ చేసేయాలంట. అది కూడా ర్యాంక్ ఎంతో చెప్పాడా? 100-1000 లోపు ర్యాంక్ రావాలంట. 100-1000 లోపు ర్యాంక్ రావాలి. ఓరి బాబు! నువ్వేమన్నా టాపర్‌వా? అంత పెద్ద టాపర్‌వా? అంటే ఏం చెప్పడం? మీడియం స్టూడెంట్. సో, మీడియం స్టూడెంట్ డల్లరు అంట. సో, 1 డేలో ప్రాక్టీస్ చేసేస్తాడంట. లైక్ 24 అవర్స్ చదివేసి, 24 అవర్స్‌లో చదివేసి గట్టిగా ప్రిపేర్ అయిపోతే 100 లోపు ర్యాంక్ వచ్చేస్తదా సార్? 1000 లోపు ర్యాంక్ వచ్చేస్తదా సార్? అన్నాడు. సో, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానురా. నువ్వు గట్టిగా చదివేసి తోపువైతే 1 డే బ్యాటింగ్ చేసేసైతే రప్పించొచ్చు. నువ్వంత తోపువైతే. బట్ అంత కాకుండా నువ్వు మీడియం స్టూడెంట్‌వి, డల్లర్‌వి అనుకోరా. నేను నీకోసం ఏం చెప్తాను అంటే, నీకు మంచి స్కోర్ తక్కువ టైంలో ఎలా రావాలి అనేది చెప్తా. సో, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, ఈ తక్కువ టైంలో నువ్వు ఎలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ రప్పించొచ్చు, గుడ్ ర్యాంక్ రప్పించొచ్చు అనేది చెప్తా. ఓకేనా? అండ్ దానికన్నా ముందు ఇలాగా ఏంటంటేరా, నువ్వు ఈ ఎంసెట్‌కి రిలేటెడ్‌గా, ఈ ఎఫ్సెట్ ఎగ్జామ్‌కి రిలేటెడ్‌గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది కామెంట్ చేయరా. సో, ఆ కామెంట్ సెక్షన్ నేను చదివి నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఏమైనా ఉంటదేమో చూస్తా. ఓకేనా? అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే ఏంటి ఈ తక్కువ టైంలో ఎలా చదివితే మనకి మంచి ర్యాంక్ వస్తది? అంటే నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను. ఏంటి ఆ ప్లాన్ అంటే, సో నీకు మంచి ర్యాంక్ రావాలి అంటే ముందు నువ్వు హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ హెల్త్‌లో కొద్దిగా తేడా వచ్చినా ఏమీ చేయలేవు. ఎఫ్‌సెట్ ఎగ్జామ్ అంతా కొలాప్స్ అయిపోద్ది. హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ హెల్త్ ఇప్పుడు ఎందుకు తేడా వస్తది అంటే బయట ఫుడ్ తినడం వల్ల. దానితో పాటుగా ఇంకా టెన్షన్స్ కట్టబడిపోతారు. ఎగ్జామ్ ఎలా రాస్తామో అది ఇది అని టెన్షన్ పడిపోతారు. ఎటువంటి టెన్షను పడకండి. ఎగ్జామ్ మంచిగానే రాస్తారు. ఎటువంటి టెన్షను పడకండి. సో, టెన్షన్‌లో కొంతమంది హెల్త్ తేడాలొచ్చేస్తున్నాయి. సో, ఎటువంటి టెన్షను పడకండమ్మా. మంచిగా రాస్తారు. సో, హెల్త్‌నైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి. కుదిరినంత వరకు ఈ ప్రీషియస్ టైమ్‌లో. ఇదే మెయిన్ టైమ్ రా అసలైన టైము. ఇంతకు ముందు వరకు చదివిందంతా ఒక ఎత్తు. ఎగ్జామ్ ముందు నువ్వేదైతే చదువుతావో అది ఇంకో ఎత్తు. ఓకేనా? సో, ఇది చాలా ప్రీషియస్ టైమ్. సో, ఈ టైమ్‌లో నువ్వు ఎటువంటి హెల్త్ విషయంలో పాడైతే చేసుకోకు. హెల్త్‌ని చాలా జాగ్రత్తగా చూసుకో. ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా. ఓకేనా? సో, కుదిరినంత వరకు అయితే నువ్వు బయట ఫుడ్‌నైతే అవాయిడ్ చేసేయి. ఈ ఎఫ్‌సెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు. ఇది నా సజెషన్ అంతే. ఓకేనా? కుదిరినంత వరకు ట్రై చెయి. అండ్ ఇంకొకటేంటంటే రా, నువ్వు ఓకే. హెల్త్ రిలేటెడ్‌గా పక్కన పెడితే నువ్వు మంచి ర్యాంక్ రప్పించుకోవాలనుకుంటున్నావు. ఈ తక్కువ టైమ్‌లోనైనా. సో, ఇది ఒక మంచి ఐడియాయే. కాదు అంటలేదు. నీ ఐడియానైతే నేను సపోర్ట్ చేస్తా. సో, ఈ తక్కువ టైమ్‌లో నీకు ఆ ఆలోచనొచ్చింది కరెక్టే. బట్ ఈ తక్కువ టైమ్‌లో నువ్వు హార్డ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నావా నిజంగా? నిజంగా హార్డ్ వర్క్ చేయాలి, నేను మంచి ర్యాంక్ రప్పించాలి అనుకుంటేనే ఈ వీడియో నీకు హెల్ప్ అవుతది. లేదు నేను హార్డ్ వర్క్ చేయాలనుకోవట్లేదు అంటే ఇంక వెళ్ళొచ్చు. సో, ఏమీ లేదింక. నువ్వు నిజంగా హార్డ్ వర్క్ చేస్తాను, మంచిగా రప్పిస్తాను ర్యాంకు అనుకుంటే ఈ వీడియో అయితే నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో, అన్ని విధాలుగా నేను చెప్తాను. ఎలా చేస్తుంటే వస్తది అని. సో, ఫస్ట్ ఏంటి అంటేరా, నువ్వు చదవడం మొదలుపెడతావు కదా! సో, చదవండి. ఎలా చదవాలి అంటే, నువ్వొక టాపిక్‌ని ఎంచుకోవాలిరా. సో, టాపిక్‌ని ఎంచుకోవాలి. సో, చదివే ముందు కూడా నీకొక చిన్న ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఇన్ కేస్ ఇంకా ఫ్లాష్ కార్డ్స్ గానీ, ఓకేనా, షార్ట్ నోట్సెస్ గానీ, ఏమైనా మిస్టేక్ నోట్సెస్ గానీ లేకపోతే ముందు అవి అరేంజ్ అయితే చేసేసుకో. సో, ఫ్లాష్ కార్డ్స్ లాంటివి అరేంజ్ అయితే చేసేసుకో. ఓకేనా? సో, ఇవి అరేంజ్ చేసుకో. ఫ్లాష్ కార్డ్సు అంటే ప్రతి చాప్టరు కూడా ఫ్లాష్ కార్డ్ అంటే ఏమీ లేదురా. ప్రతి చాప్టరు కూడా ఒక పేజీలో కనబడిపోద్దనమాట. అటామిక్ స్ట్రక్చర్ లెసన్ ఉందనుకో, ఆ అటామిక్ స్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఒక పేజీలో కనబడిపోతాయి. లైక్ సమ్మరీ టైప్ అనుకో అది. ఒకే పేజీలో నీకు రఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేస్తది. సమ్మరీ టైప్ అనుకో. ఓకే. అలాంటివన్నీ కూడా అరేంజ్ చేసుకొనుండు. అవసరమైతది. నీడ్ ఎప్పుడు అవసరమవుతదో నేను చెప్తాను. ముందు నువ్వేం చేయాలి? చదవడం మొదలుపెట్టావు. సో, చదవడం మొదలుపెట్టినప్పుడు నువ్వొక టాపిక్‌ని ఎంచుకుంటావు కదా! ఈ టాపిక్ ఏ టాపిక్ అవ్వాలి అంటే, ఒక హై వెయిటేజ్ చాప్టర్ అయ్యుండాలి. సో, నువ్వు కెమిస్ట్రీ చదువుతున్నావు. కెమిస్ట్రీ చదివేటప్పుడు నువ్వు ఇప్పుడు ఆర్డర్‌లో చదువుతాను సార్ అంటే కుదరదు. హై వెయిటేజ్ చాప్టర్ తీసుకోవాలి. ఏంటది? హై వెయిటేజ్ చాప్టర్ తీసుకోవాలి. సో, ఓకే. సార్ హై వెయిటేజ్ చాప్టర్ తీసుకుంటే సరిపోతదా? అంటే సరిపోదురా. ఈ హై వెయిటేజ్ చాప్టర్ తీసుకున్నావనుకో నీకు బోలెడన్నొస్తాయి. అలా కాదు. హై వెయిటేజ్ చాప్టర్‌తో పాటుగా ఇప్పుడు ఈ ప్రీషియస్ టైమ్‌లో అయితే హై వెయిటేజ్ చాప్టర్‌తో పాటుగా ఈజీ చాప్టర్‌గా నీకనిపించాలి. ఓకేనా?
సో ఏదైతే నువ్వు హై వెయిటేజ్ చాప్టర్ని పికప్ చేసుకుంటున్నావో అది నీకు ఈజీగా ఉండేటట్టు చూసుకో. ఈజీ చాప్టర్ అయి ఉండాలి. అంతే తప్పించి నువ్వు హై వెయిటేజ్ చాప్టర్ పట్టుకుని ఈ రోజు ఎక్కువ వెయిటేజ్ చాప్టర్ వస్తుందని దీంతో కూర్చున్నావు అనుకో, అది డిఫికల్టీ చాప్టర్ అనుకో, నువ్వు అసలు చదవలేవు. ఉన్న టైం అంతా కూడా పోద్ది అప్పుడు. సో ఇది చాలా ప్రీషియస్ టైం. నువ్వు ఎంత కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే అంత హెల్ప్ అవుతదది. అవునా? సో ఇలాంటి టైంలో నువ్వేంటంటే హై వెయిటేజ్ చాప్టర్ మాత్రమే కాదు, దానితో పాటుగా అది ఈజీ చాప్టర్ తక్కువ టైంలో నువ్వు కంప్లీట్ చేయగలను అనే గ్యారంటీ ఉంటే అలాంటి టాపిక్‌ని ఎంచుకోవాలి. సో జాగ్రత్తగా చూసుకోరా. అలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి టాపిక్స్‌ని ఫిజిక్స్ నుంచి ఏమేమి ఉన్నాయో చూసుకో, కెమిస్ట్రీ నుంచి ఎలాగ ఏవేవి ఉన్నాయో చూసుకో, మ్యాథ్స్ నుంచి ఏవేవి ఉన్నాయో చూసుకో. ఆ టాపిక్సే నీ మెయిన్ టార్గెట్. ఓకేనా? ఆ టాపిక్సే నీ మెయిన్ టార్గెట్. ఆ టాపిక్స్‌లో మార్క్స్ అయితే తగ్గకుండా చూసుకోవాలి. ఓకేనా? తక్కువ టైంలో కరెక్ట్‌గా నువ్వు మొత్తం ఫోకస్ చేసేది ఎలాగ ఉండాలంటే ఆ టాపిక్స్ నుంచి ఏ క్వెషన్ ఇచ్చినా నువ్వు చేసే విధంగానే ఉండాలి. అలాంటి టాపిక్ ఉండాలి. సో అలాగా నువ్వు మ్యాథ్స్ నుంచి టాపిక్స్ అరేంజ్ చేసుకో, ఫిజిక్స్ నుంచి అరేంజ్ చేసుకో, కెమిస్ట్రీ నుంచి అరేంజ్ చేసుకో. నువ్వు ఇన్ కేస్ బైపీసీ స్టూడెంట్ అయితే బయాలజీ నుంచి కూడా చూసుకో. సో టాపిక్స్ అరేంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టాపిక్స్‌ని కరెక్ట్‌గా చూసేసావు. టాపిక్స్‌ని కరెక్ట్‌గా చూసిన తర్వాత ఇప్పుడు నీకు టాపిక్స్ ఏం చదవాలి అనేది క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ టాపిక్స్ ఏం చదవాలి అనేది క్లారిటీ వచ్చేసింది. నీ దగ్గర ఇంకేంటి ఫ్లాష్ కార్డ్‌లు, షార్ట్ నోట్స్‌లు అవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టాలి. యుద్ధానికి సిద్ధమైపోయావు. ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టాలి. ఎలా మొదలుపెట్టాలి? టాపిక్ సెలెక్ట్ చెయ్యి. సెలెక్ట్ చేసిన తర్వాత దానిని ఎంత కుదిరితే అంత బాగా ప్రాక్టీస్ చెయ్యి. ఎన్ని క్వెషన్‌లు కుదిరితే అన్ని క్వెషన్‌లు ప్రాక్టీస్ చెయ్యి. ఓకేనా? ఆ పర్టిక్యులర్ టాపిక్ నుంచి నువ్వు ప్రాక్టీస్ చేసేది ఎలా ఉండాలంటే, ఆ పర్టిక్యులర్ టాపిక్ నుంచి ఎఫ్‌సెట్ క్వెషన్ ఏదొచ్చినా నువ్వు చేసే విధంగా ఉండాలి. ఓకేనా? అలాంటి ప్రాక్టీస్ చేయాలి. సో, అలాగ నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చెయ్యి. దానితో పాటుగా నువ్వు ప్రాక్టీస్ చేసే టైంలోనే రివిజన్ కూడా చేస్తూ ఉండు. ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళా ఒకసారి రివిజన్ చేయి. మళ్ళా ప్రాక్టీస్ చేయి. మళ్ళా రివిజన్ చేయి. మళ్ళా ప్రాక్టీస్ చేయి. మళ్ళా రివిజన్. ఈ మోడల్‌లో ఒక 2, 3 సార్లు కూడా రివైజ్ చేసేసుకున్నావనుకో నీకు టాపిక్ అంతా మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటది. ఓకేనా? మొత్తం అంతా లెసన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను చూస్తాను అనుకుంటే కుదరదేమో. ఓకేనా? ఒక్కొక్కళ్ళకి కుదిరిద్ది. ఒక్కొక్కళ్ళకి కుదరదేమో. నువ్వేం చేస్తావు? ఒక 2, 3 టాపిక్‌లు నేర్చేసుకొని దాని మీద పీవైక్యూస్ ఏమన్నా లేకపోతే టెస్ట్స్ లైక్ ఏమైనా చిన్న చిన్న క్వెషన్స్ ఉన్నా అలాంటివన్నీ చేసేయి. మళ్ళా 2 టాపిక్స్, 3 టాపిక్స్ నేర్చుకొని మరలా దాని మీద క్వెషన్స్ చేసి అలా చేసేయి. ఓకేనా? సో అలాగ టాపిక్స్ నేర్చేసుకో, రివైజ్ చేసే. బట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ రా. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది కూడా చూడు. నువ్వు టాపిక్ నేర్చుకోవడం అనేది ఒక ఎత్తు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అటెంప్ట్ చేయడం అనేది ఒక ఎత్తు. ఎందుకంటే నీకు అసల తెలియాల్సిందే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎలాగ అడుగుతున్నాడు అనేది. సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది ఒక్కసారి క్లారిటీగా చూసుకో. దానిని నువ్వు చెయ్యగలుగుతున్నావా? ఆ టాపిక్‌లోంచి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని చెయ్యగలుగుతున్నావా లేదా అని చెక్ చెయి. నువ్వు ఖచ్చితంగా ఇది చేసే విధంగానే ప్రిపేర్ అవ్వాలి. నువ్వు పీవైక్యూస్ చేసే విధంగానే ప్రిపేర్ అవ్వాలి ఆ పర్టిక్యులర్ టాపిక్‌ని. అంతేనా? అంతే. అలాంటిగానే ప్రిపేర్ అవ్వాలి. గట్టిగా ట్రై చెయి. అవుతది. పీవైక్యూస్ ట్రై చెయి. అవుతాయి. బట్ నీ ప్రిపరేషన్ బట్టి ఉంటది. నువ్వు ఎలాగా మాటిచ్చావు కదా! గట్టిగా ప్రిపేర్ అవుతానని. సో, గట్టిగా ప్రిపేర్ అయ్యి పీవైక్యూస్ అయితే ప్రాక్టీస్ చెయి. అండ్ దీనితో పాటుగా నీకు క్లారిటీ వచ్చేసింది. ఎలా ప్రాక్టీస్ చేయాలనేది. అండ్ ఈ టైంలోనే నువ్వు ఏంటంటే కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని అరేంజ్ చేసుకోరా. సో, ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని అరేంజ్ చేసుకుంటే మాక్ టెస్ట్‌లు కూడా ట్రై చేయొచ్చు. అంటే మాక్ టెస్ట్‌లంటే నీకు ఎఫ్‌సెట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనే క్లారిటీ కన్నా ముందునే నువ్వు ఒక 2, 3 ఎగ్జామ్స్ రాసేసావనుకో ఎఫ్‌సెట్ ఎగ్జామ్ మీద భయం పోతది. ఈ మాక్ టెస్ట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే నీకు ఒకటి టైమ్ మేనేజ్‌మెంట్ రా. టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నా. సో, అంటే నువ్వు అన్ని క్వెషన్‌లు వితిన్ టైమ్‌లో చేయగలుగుతున్నావా లేదా అనేది చెక్ చేసుకో. వితిన్ టైమ్‌లోనే ఇచ్చిన ఈ 3 గంటల్లోనే చేయగలుగుతున్నావా లేదా చెక్ చెయి. అండ్ మ్యాథ్స్‌కి ఎంత పడుతుంది? ఫిజిక్స్‌కి ఎంతగా పడుతుంది? కెమిస్ట్రీకి ఎంత పడుతుంది? ఆ టైమ్ లైన్ కూడా చూసుకో. ఇంకా టైం మిగిలిపోతుందా? లేదంటే టైము ఇంకా నీడ్ ఉందా? అవన్నీ కూడా ఈ మాక్ టెస్ట్‌లో చూసుకోవాలి. అండ్ నీకు ఏదైనా సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చిందనేది క్లారిటీ కావాలన్నా ఈ మాక్ టెస్ట్‌లోనే తెలుస్తది నీకు. ఏదైనా సబ్జెక్ట్. ఈ మాక్ టెస్ట్‌లోనే నీకు క్లారిటీ వస్తదనమాట. ఓహో! ఎంత సబ్జెక్ట్ వచ్చింది. ఏ పర్టిక్యులర్ క్వెషన్ నుంచి అయినా ఏదైనా అడుగుతున్నాడు అంటే ఎంత క్లారిటీ, ఎంత టాపిక్ వరకు వచ్చింది అనేది క్లారిటీ అంతా ఈ మాక్ టెస్ట్‌ల బేస్ చేసే వస్తది. సో, ప్రీవియస్‌గా ఒకసారి టెస్ట్ అయితే చేసి, మాక్ టెస్ట్ అయితే రాసేయి. డైలీ రాయడానికి డైలీ ఎన్ని మాక్ టెస్ట్‌లు రాస్తే అంత బెటర్ రా. ఓకేనా? సో, అది చూసుకో.
ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ట్రై చేయి అండ్ మాక్ టెస్ట్లు కూడా రాస్తూ ఉండు. ఓకేనా? రాస్తూ ఉంటే నీకు క్లారిటీ అనేది టైం మేనేజ్మెంట్ మీద బాగా ఫోకస్ అవుతుంది అండ్ నీ సబ్జెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందనేది నీకు క్లారిటీ అయితే ఉంటుంది. నీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది జాగ్రత్తగా చూసుకో. అండ్ ఇంకా ఏంటంటే అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ టైం టేబుల్. అండ్ ఈ ప్రాసెస్లోనే నువ్వెప్పుడూ కూడా కుదిరినంత వరకు సోషల్ మీడియాని ఇది అవాయిడ్ చేయడానికి ట్రై చేయరా. నో సోషల్ మీడియా. ఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు కొద్దిగా సోషల్ మీడియాని కూడా దూరంగా పెడదాం. కొద్దిగా దూరం పెడదాం. తర్వాత మరలా మన యుద్ధం మన ఇష్టమే ఇంకా. సో సోషల్ మీడియాని కూడా కుదిరినంత వరకు ట్రై చేయండి దూరం పెట్టడానికి. అండ్ కొన్ని నేను ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా యూజ్ చేసుకుంటాను సోషల్ మీడియాని అంటే ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా అయితే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకో. ఓకే, పర్ఫెక్ట్గా యూజ్ చేసుకో. అండ్ మనకి ఇంకోటి కూడా చెప్తున్నాను రా, ఈ ఫ్లాష్ కార్డులు ఇవన్నీ ఉన్నాయి కదా, నీకు ఎక్కడెక్కడ పడితే అది ఎత్తుకోక్కర్లేదు. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. ఓకే, నా పీడబ్ల్యూ తెలుగు అని ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్లో ఛానల్లో ఒకసారి వెళ్ళి వీడియోస్ చూడు. కొన్ని చోట్ల వీడియోస్లో ఏంటంటే నీకు ఇంపార్టెంట్ రిసోర్సెస్ పంపిస్తాము, ఈమోజీ కామెంట్ చేయండి అని ఉంటుంది. దానికి ఇమోజీ కొట్టేసావనుకో ఇదిగో ఫ్లాష్ కార్డులు వచ్చేస్తాయి, షార్ట్ నోట్స్లు వచ్చేస్తాయి, అన్ని ఇంపార్టెంట్ రిసోర్సెస్ నీ దగ్గరికి వచ్చేస్తాయి. జస్ట్ ఈమోజీ కామెంట్ చేస్తే చాలు అక్కడ. సో అలాంటివి కూడా ఒకసారి అయితే చూసుకో. పీడబ్ల్యూ తెలుగు మన ఛానల్ పేరు. ఓకేనా? ఇన్స్టా ఛానల్లో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి పీడబ్ల్యూ తెలుగు అని కొట్టగానే మనది వచ్చేస్తుంది. సో దాంట్లో ఫ్లాష్ కార్డ్స్ రిలేటెడ్గా కూడా అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి అయితే చూసుకో, రిసోర్సెస్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ నా సైడ్ నుంచి నీ టైం టేబుల్ ఎలా ఉంటే బెటర్ అని నేను చెప్తున్నాను అంటే కుదిరితే 6:30కి నుంచి లేదురా 6:30 మార్నింగ్ కల్లా రెడీ అయిపో యుద్ధానికి. 6:30 మార్నింగ్. ఇది కూడా నీకు ఎప్పుడు పడితే అప్పటి వరకు కాదు, ఎంసెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకే, ఈ కొన్ని రోజులు మాత్రమే. సో 6:30కి లేచి ఫార్ములా షీట్స్, ఫ్లాష్ కార్డ్స్, షార్ట్ నోట్స్, నువ్వు ఇంపార్టెంట్ ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ అయితే ఒక్కసారి అయితే రివిజన్ చేసుకో. ఎందుకంటే అదంతా ఫ్రెష్ మైండ్తో వస్తావు. సో ఫ్రెష్ మైండ్తో వచ్చావు కాబట్టి ఇంపార్టెంట్ రిసోర్స్ అంతా కూడా ఆ టైం లైన్లోనే జరగాలి. సో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ క్వశ్చన్ చేయడాలన్నా ఫార్ములాసే బాగా ఇంపార్టెంట్. నువ్వు ఎర్లీ మార్నింగ్ చదవవు అనుకోరా, బాగా ఫ్రెష్ మైండ్తో వస్తావు కాబట్టి చాలా ఈజీగా నీకు అర్థమవుతుంది. సో ఫార్ములాస్ కానీ, ఫ్లాష్ కార్డులు కానీ, షార్ట్ నోట్స్లు కానీ ఏవైనా ఉన్నాయి, ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఏవైనా ఉన్నాయి అంటే అదంతా కూడా ఎర్లీ మార్నింగ్ 6:30 to 8 పెట్టుకో. 8 to 8:30 అనేది కొద్దిగా బ్రేక్ తీసుకుని మరలా 8:30 to 10:30 అనేది స్టార్ట్ చేసే. 8:30 to 10:30 ఒక సబ్జెక్ట్ని ఎంచుకో. అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇందాక చెప్పాను కదా, ఆ టాపిక్ ఎలా ఉండాలి, నువ్వు టాపిక్స్ ఎంచుకున్నావు కదా, ఆ టాపిక్ అనేది ఒకటి ఎంచుకో. మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అలాగా ఒక టాపిక్ ఎంచుకుని దాన్ని బేస్ చేసి ఆ టాపిక్లో ఉండేటువంటి పీవైక్యూస్ అన్నీ కూడా ట్రై చేయి. సో టాపిక్ చదవడం, దానిలో ఉండేటువంటి మెటీరియల్లో మ్యాథ్స్లో ఉంది ఒక టాపిక్ ఎంచుకున్నావు, దాంట్లో ఉండేటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్లు చేసాయి. సో ప్రాక్టీస్ క్వశ్చన్లు చేసేసిన తర్వాత ఆ టాపిక్ నుంచి పీవైక్యూస్ ఎలా అడుగుతున్నాడో చూసుకోవాలి. పీవైక్యూస్ ఎలా అడుగుతున్నాడో ఒకసారి అయితే చూడు. తర్వాత మరలా 1 to 2 నువ్వు భోజనం చేసేసిన తర్వాత 1 నుంచి 2 వరకు బ్రేక్ తీసుకో, ప్రాబ్లం ఏమీ లేదు. కొద్దిగా బ్రేక్ అయితే తీసుకోవాలి. సో బ్రేక్ తీసుకున్న తర్వాత మరలా 2 నుంచి 3:30 వరకు కూర్చో. 2 నుంచి 3:30 వరకు ఏం చేస్తామంటే ఇక్కడ మ్యాథ్స్ తీసుకున్నావు అనుకోరా, ఇక్కడ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ తీసుకో. ఇక్కడ ఫిజిక్స్ తీసుకున్నావు అనుకో, ఇక్కడ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదో ఒకటి తీసుకో. సో అలాగా మరలా ఏదో ఒక సబ్జెక్ట్ని తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద టాపిక్ అంతా నేర్చుకోవాలి. టాపిక్ నేర్చుకున్న తర్వాత టాపిక్ అంతా వచ్చు అనుకోరా, రివిజన్ చేస్తూ ఉండాలి. అంటే కుదిరినన్ని టాపిక్స్ కవర్ చేస్తూ వెళ్ళిపోవాలి. కుదిరినన్ని లెసన్స్ అని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వచ్చు అనుకున్న వాళ్ళు. సో ఇక్కడ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ తీసుకుని టాపిక్ ప్రాక్టీస్ చేసేసిన తర్వాత క్వశ్చన్లన్నీ కూడా మరలా ట్రై చేయి. పీవైక్యూస్ ఏమడుగుతున్నాడో ట్రై చేయి. నీకు ఈ పీవైక్యూసే మొత్తం అంతా కూడా డిసైడ్ చేస్తుంది. నువ్వు పీవైక్యూస్ చేయగలుగుతున్నావు అంటే దానికన్నా అదే బెస్ట్ ఇంకా. ఓకేనా? సో నువ్వు పీవైక్యూస్ చేసుకునే విధంగానే నువ్వు ఈ టాపిక్ని నేర్చుకోవాలి. ఓకేనా? సో ఫిజిక్స్ అయిపోయింది. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అలాగా రోజు ఒకటి రెండు చొప్పున తీసుకుంటూ ఉండండి. తర్వాత ఏంటి అంటేరా 3:45 to 5 అనేది పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయి. నీకు బ్రేక్ అనేది ఉంటూ ఉండాలిరా, 15 minutes అలా బ్రేక్ అనేది ఉంటూ ఉండాలి ఫ్రెష్ మైండ్ అవ్వడం కోసం. ఓకేనా? అండ్ తర్వాత 5 to 6 అయితే బ్రేక్ అయితే పూర్తిగా తీసుకోరా. 6కి కూర్చుని మొత్తం అంతా కూడా నువ్వు ప్రీవియస్ డేస్లో అంటే నిన్న కానీ మొన్న కానీ చేసి చదివినవి ఉంటాయి కదా, చదివినవి ప్రాక్టీస్ చేసినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా రివిజన్ చేయి. మొత్తం అన్నీ కూడా రివిజన్ చేయి. నిన్న మొన్న అవన్నీ ఏవైతే చేస్తావో అవన్నీ కూడా ప్రీవియస్ డే రివిజన్ అంతా కూడా ఇక్కడ చేసి
తర్వాత 9 to 12 అనేది ఇక్కడ చూడు 8 వరకు నువ్వు ప్రీవియస్ డేస్ అవన్నీ కూడా రివిజన్ చేసేసావు. 9కి యుద్ధం అనమాట. 9కి యుద్ధం. యుద్ధం ఏంటి? నువ్వు ఈ మాక్ టెస్ట్ రాయాలి. ఇది అసలైనటువంటి యుద్ధం. ఈ మాక్ టెస్ట్‌ని 9కి రాయడం మొదలుపెట్టు. సో 9కి మాక్ టెస్ట్ రాయాలి. అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఎలా రాస్తావో అదే విధంగా ఆలోచించి రాయి. మాక్ టెస్ట్‌ని కూడా చాలా సీరియస్‌గా రాయి. సో మాక్ టెస్ట్ రాసి దాన్ని అనాలిసిస్ చేసుకో. అంటే ఏ ఏరియాలో నీకు మిస్టేక్స్ వస్తున్నాయి, అలాగా ఏ ఏరియాలో నువ్వు బాగా ఫోకస్ చేయాలి, ఎంత టైం పడుతుంది, ఇదంతా కూడా నువ్వు ఎక్కడ ఫోకస్ చేయాలి? నైట్ 9కి కూర్చొని 12 వరకు చేస్తూనే ఉండాలి. ఎందుకు నైట్ 9 పెట్టాను అంటే, ఇది నైట్ కూర్చున్నావు అనుకోరా, నువ్వు ఎక్కువగా నిద్ర వచ్చే కంటెంట్ తక్కువైపోద్ది. సో నిద్ర మీద ఆలోచన రాదు అప్పుడు. ఎందుకంటే పీవైక్యూస్ మాక్ టెస్ట్ రాస్తున్నావు కాబట్టి, ఎగ్జామ్ రాస్తున్నావు కాబట్టి. అందుకని ఇది లాస్ట్ పెట్టా. ఓకేనా? సో ఈ ప్యాటర్న్‌లో ఫాలో అవ్వండి. మీకు మంచి స్కోర్ అయితే వస్తది. అండ్ నీకు ఒక చిన్న పాయింట్ కూడా చెప్తున్నానురా. నీకు ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు ఎక్కడైనా కష్టంగా అనిపించిందే అనుకో, ఆ టాపిక్ అనేది కష్టంగా అనిపిస్తుందే అనుకో, మనం చేసినటువంటి వీడియోలైతే ఉన్నాయిరా. సో ప్రళయం బ్యాచ్‌లో ఉన్నాయి. ఓకేనా? సో మనం చేసినటువంటి వీడియోలు అనేవి ఉన్నాయి. ఏ పర్టికులర్ చాప్టర్ డౌట్ ఉంటే ఆ పర్టికులర్ చాప్టర్ అనేది దాంట్లో ఉంటుంది. వెళ్ళైతే చెక్ చేసుకో. ఓకేనా? ఒకసారి వెళ్ళైతే చెక్ చేయి. సో దాంతో లైవ్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ అనేవి ఉన్నాయి. అండ్ దానితో పాటుగా దాని యొక్క డిపిపిస్, క్లాస్ నోట్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనుకున్నావు? డిపిపిలు మన పీడబ్ల్యూ యాప్లో దొరుకుతాయి. సో నువ్వు పీడబ్ల్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రళయం ఏపీ వెబ్సైట్ లైక్ ప్రళయం టీజీ వెబ్సైట్ ఇలాగ సెర్చ్ చేయి. సెర్చ్ చేస్తే మనకి దొరికేస్తాయి అన్నమాట. మనకి క్లాస్ నోట్స్ ఏవైతే క్లాస్‌లో చెప్పినప్పుడు నోట్స్ ఉందో అదంతా కూడా దొరికేస్తది. అండ్ దానితో పాటుగా టాప్ 200 క్వెషన్స్‌ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా టాప్ 200 క్వెషన్స్‌ని తయారు చేసాం. సో ఆ టాప్ 200 క్వెషన్స్ కూడా వీడియో సొల్యూషన్స్‌తో నీకు ఈ బ్యాచ్ దగ్గర కనబడతది. ప్రళయం బ్యాచ్‌లో కనబడతది. ఓకేనా? సో ఇవి ప్రళయం బ్యాచ్ గురించి. అండ్ ఇందాక నీకు ఒక పాయింట్ చెప్పానురా. సార్ మాక్ టెస్టులు రాయాలి అని చెప్పాను. నైట్ టైమ్ 9-12 మాక్ టెస్టులు రాయాలి అన్నాను. సో ఈ మాక్ టెస్టులు ఎక్కడ పడితే అక్కడ నిన్ను ఎదుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మనం రుద్ర టెస్ట్ సిరీస్‌ని అయితే పెట్టాంరా. రుద్ర టెస్ట్ సిరీస్ అయితే ఉంది మన దగ్గర పీడబ్ల్యూలో. సో ఆ రుద్ర టెస్ట్ సిరీస్‌లో 9 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్టులు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విడివిడిగా సబ్జెక్ట్ లెవెల్ టెస్టులు అయితే ఉంటాయి. అది మాత్రమే కాకుండా 10 ఫుల్ లెంత్ టెస్టులు. ఫుల్ లెంత్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అన్నీ కలిపేసి ఒకే టెస్టులు పెడతాం. ఈ రుద్ర టెస్ట్ సిరీస్ అనేది కూడా నువ్వు మాక్ టెస్టులు రాసేటప్పుడు చాలా అయితే హెల్ప్ అవుతుంది. మరి రుద్ర టెస్ట్ సిరీస్ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఏమీ లేదు. నువ్వు మన పీడబ్ల్యూ తెలుగు ఛానల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత దీంట్లో చూడరా, ఇదిగో దీన్ని ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఇది ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్ని ఓపెన్ చేస్తే ఈ మోడల్లో కనబడుతుంది. ఓకేనా? సో ప్రళయం డీటెయిల్స్ కావాలంటే ఈ లింక్ని క్లిక్ చేయి. లింక్ క్లిక్ చేసావనుకో ఈ ప్రళయం అనేది డైరెక్ట్గా పీడబ్ల్యూ యాప్కి డైరెక్ట్ చేసేస్తుంది. సో పీడబ్ల్యూ యాప్లో అక్కడ నీకు క్లాస్ నోట్సెస్ దొరుకుతాయి. నెక్స్ట్ డిపిపిలు ఇవన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ ఇదిగో రుద్ర టెస్ట్ సిరీస్ అనేది ఇక్కడ ఉందిరా. నువ్వు మాక్ టెస్టులు రాసేటప్పుడు ఇది క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా పీడబ్ల్యూ యాప్లో రుద్ర టెస్ట్ సిరీస్ దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది. సో మాక్ టెస్టులు అయితే నువ్వు రాసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ప్యాటర్న్లో ట్రై చేయండి. మంచి స్కోర్ అయితే తక్కువ టైంలో వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.